సహజంగా రాజకీయాల్లో మహిళకి అధికారం దక్కితే పురుషులే పెత్తనం చేయడం చూస్తుంటాం. భార్య గెలిచిన చోట భర్తలు, కొన్ని చోట్ల బిడ్డలు, ఇంకొన్ని చోట్ల తండ్రులు, ఇలాంటి వాళ్ళ హవా చాలా కాలంగా నడుస్తుంది. రాజకీయాల్లో మహిళలు పేరుకేనా అనే అనుమానం కూడా ఉండింది. సరిగ్గా ఇలాంటి సమయంలో జస్ట్ ఫర్ ఏ చేంజ్ అన్నట్టు జనసేన వ్యవహారం విరుద్ధంగా కనిపిస్తుంది. జనసేన పార్టీలో ఎమ్మెల్యేగా భర్త గెలిస్తే ఇప్పుడు భార్య పెత్తనం నడుస్తోందా అనే అభిప్రాయం వినిపిస్తుంది. అనుమానం అవసరం లేదు, ఖచ్చితంగా పెత్తనం భార్యదే అన్నట్టుగా పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏకంగా అధికారిక కార్యక్రమాల్లోనే అనధికారికంగా ఎమ్మెల్యే భార్య పేరుని శిలాఫలకాలు సైతం ఎక్కించేస్తున్నటువంటి తీరు విస్మయకరంగా మారుతోంది. రాజకీయాల్లో మార్పు తీసుకొస్తాం అంటూ జనసేన చేసినటువంటి ప్రచార ప్రభావం ఇదేనా అని కొంతమంది మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున బత్తుల బలరామకృష్ణ విజయం సాధించారు. ఆయన జక్కంపూడి రాజాను ఓడించి ఎమ్మెల్యేగా అధికారం దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో ఆమె హవా నడుస్తున్నటువంటి వైనమే విడ్డూరంగా కనిపిస్తుంది. రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది. బత్తుల బలరామకృష్ణమూర్తి భార్య గతంలో ఎంపీటీసీగా కూడా గెలిచారు. వైఎస్ఆర్సీపీలో ఎంపీటీసీగా గెలిచి ఆ తర్వాత ఆ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీలో తన భర్త ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఇప్పుడు మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా ఆమె హవా చాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న మండల పరిషత్ స్కూళ్ల శిలాఫలకం మీద కూడా ఆమె పేరు బోర్డు ఏకంగా జనసేన పార్టీ నాయకురాలు అన్నట్టుగా పార్టీ వ్యవహారం ఇంత సాగిపోతుంది. ఇదొక ఆసక్తికర వ్యవహారం అనుకుంటే ఆమె శిలాఫలకాలు వేదికెక్కిస్తున్నటువంటి తరుణంలో ఆమెతో కలిసి తెలుగుదేశం పార్టీ అదే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఆమె కొబ్బరికాయలు కొట్టడం దగ్గర నుంచి ప్రారంభోత్సవాల వరకు, శంకుస్థాపనల నుంచి ఇతర కార్యకలాపాల వరకు అన్నిటినీ నడిపేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెతో కలిసి మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్న రుడా చైర్మన్, టీడీపీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ భాగస్వామి కావడమే మరింత విశేషమైనటువంటి వ్యవహారంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ భర్త పదవి ఉంటే భార్య పెత్తనం చేసేస్తుంది అని విపక్షం విమర్శించేటంత వరకు వెళ్ళింది. ఆ క్రమంలోనే విపక్ష వైఎస్ఆర్సీపీకి చెందిన జక్కంపూడి గణేష్కి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మధ్య నువ్వెంతంటే నువ్వెంత అనుకునేటంత స్థాయి వరకు వ్యవహారం నడిచింది. రాజకీయంగా మాటలు ఇసురుకోవడమే కాకుండా చేతల్లో పెత్తనమంతా ఎమ్మెల్యే భార్య నడుపుతున్నటువంటి వైనమే ఇప్పుడు పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది. రాజకీయంగా ఇది ఒక కీలక పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు ఆమోదం పొంది వచ్చే ఎన్నికల నాటికి వంతరుడు మహిళలకి అవకాశం ఇచ్చే పరిస్థితి వస్తుండడంతో దానికి తగ్గట్టుగానే ఎమ్మెల్యే తన భార్యను తెర మీదకు తీసుకొచ్చినట్టుగా కొంతమంది భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నేరుగా ఎమ్మెల్యే బలరామకృష్ణ కాకుండా ఆయన భార్యనే బరిలో దిగుతారు అనే మాట కూడా వినిపిస్తున్నారు. దీంతో ఇది రాజకీయంగా రాజానగరం వ్యవహారాలనే కాకుండా తూర్పుగోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్త పరిణామాల్లో కూడా ఆసక్తికర విషయంగా కనిపిస్తోంది. ఇది ఒక పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తున్న అంశంగా కూడా మారుతోంది. మరి ఇలా ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఎమ్మెల్యే స్థానంలో వేరొకరి పేరు శిలాఫలకాలు ఎక్కించడం, వాళ్లతోనే ప్రారంభోత్సవాలు ఇతర కార్యక్రమాలు నిర్వహించడం, ఇదంతా ప్రోటోకాల్ ప్రకారంగా ఎలా సమర్థనీయం అనే ప్రశ్న వినిపిస్తోంది. అధికారులు కూడా ఎమ్మెల్యే భార్యకు పూర్తిగా అణుకువగా సాగుతూ అణిగి మణిగి ఉంటున్నటువంటి వైనమే చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది, అనేక విమర్శలకు ఆస్కారం ఇస్తుంది. అయినా దాన్ని కూడా సమర్థించుకునే దిశలో జనసేన పార్టీ నేతలు ఉండడం, జనసేన పార్టీ శ్రేణులు దాన్ని కూడా వంతపాడడం అత్యంత విడ్డూరమైనటువంటి విషయంగా కూడా కనిపిస్తుంది. మరి ఇలా ఎంతకాలం సాగుతుంది? ఈ తీరున ఎన్నాళ్ల పార్టీని నిర్వహిస్తారు? దీనికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అధికార యంత్రాంగం ఎందుకు కళ్ళప్పగించి చూస్తుంది? ఎమ్మెల్యే ఒత్తిడితో ఏం చేసినా చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఎంతవరకు సమంజసం? ఇవన్నీ రాజానగరం నియోజకవర్గ వాసుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు.